నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో నంద్యాలది ప్రత్యేక స్థానం. ఎంతోమంది ఉద్దండులను దేశానికి అందించింది నంద్యాల గడ్డ. అలాంటి నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో పాలిటిక్స్ హాట్గా మారాయి. రెడ్డి మధ్య పోటీ కాస్త ఈసారి రెడ్డి వర్సెస్ మైనార్టీల మధ్య వార్గా మారింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ రెండు కులాలదే ఆధిపత్యం. నంద్యాలలో రెడ్లు, ముస్లిం మైనార్టీలే గెలుపోటములు శాసిస్తున్నారు. ఈ రెండు వర్గాలకు చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. సంఖ్యాపరంగా ఎలా ఉన్నప్పటికీ ఆర్థికంగా రెడ్లు మాత్రమే రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. 4 దఫాలు మైనార్టీ నేతలు మినహా మిగతా అన్ని సందర్భాల్లోనూ రెడ్డి నేతలే గెలిచారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే దాదాపు 11 సార్లు విజయం సాధించారంటే ఆ వర్గానికి నంద్యాలలో ఎంత పట్టుందో అర్థమవుతుంది. వాల్మీకి, పెరిక, బలిజ, దళిత ఓట్లు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి గెలిచిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డినే మరోసారి బరిలో నిలిపారు జగన్. టీడీపీ మాత్రం ఈసారి అభ్యర్థిని మార్చింది. ఒకప్పటి కంచుకోట నంద్యాలలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి సీనియర్ నేత అయిన ఎండి ఫారూక్కు టికెట్ ఇచ్చారు. ఫారూక్ గతంలో 3 సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 1985, 94, 99 ఎన్నికల్లో ఫారూక్ గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నంద్యాల నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్, టీడీపీ చెరో 5 సార్లు, వైసీపీ 2 సార్లు, జనతా పార్టీ 1 సారి, స్వతంత్రులు 4 సార్లు గెలుపొందారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్, గోసపాడు మండలాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో 2,60,000కు పైగా ఓటర్లు ఉన్నారు. నంద్యాలలో అత్యధికంగా ఉండే మైనార్టీల్లో టీడీపీకి గట్టి పట్టుంది. దళితులు కూడా టీడీపీతోనే ఉండేవారు. మధ్యలో కొంత వైసీపీ వైపు మళ్లడంతో ఆ పార్టీకి సానుకూలంగా మారింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయా సామాజిక వర్గాలన్నీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ పైన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. నంద్యాలలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పెద్దగా చేసింది ఏమీ లేదనే విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. మరోవైపు కూటమి బలం టీడీపీకి ప్లస్గా మారుతుంది. మొత్తంగా శిల్పా వర్సెస్ ఫారూక్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఈసారి గెలుపు టీడీపీదేనన్న మాట స్థానికుల నుంచి చాలా బలంగా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.